నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ 9 డిబేట్కు స్వాగతం. నేడు ఆ కులాలకు చెక్ కులగణనతో అనే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి స్టూడియోలో టి చిరంజీవులు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్గా పనిచేసినారు. అలాగే డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. అలాగే వర్కాల వసుమతి యాదవ్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఓబీసీ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే తెలంగాణ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా నేడు కులగణనతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన ఉద్యమం ఊపందుకున్నది బాగా. ముఖ్యంగా సోదరులు బత్తుల సిద్ధేశ్వర్, అలాగే జక్కని సంజయ్ కుమార్, అలాగే చాపర్తి కుమార్ గాడ్గే, ఈ ముగ్గురి నిరాహార దీక్ష వలన తెలంగాణలో బీసీ ఉద్యమానికి ఊపొచ్చింది. అదేవిధంగా చాలా సంఘాలు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ సంఘం, ప్రజా సంఘం కూడా వారికి మద్దతు తెలిపి ఉద్యమానికి చక్కటి మద్దతు తెలిపారు. అలాగే ఈ కులగణన అసలు ఎలా స్టార్ట్ అయింది ఏందనే దాని మీద కొంత మనం పరిశీలన చేసినట్టయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఈ కులగణన ఉద్యమాన్ని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్స్ కల్పించి, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మేము రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు నిర్వహిస్తామన్న వాగ్దానంతో కాంగ్రెస్ పెద్దలు సిద్దిరామయ్య గారు రాహుల్ గాంధీతోని కామారెడ్డిలో వాళ్ళ ఒక ప్రకటన చేపించినారు. ఆ ప్రకటనను నమ్మి బీసీ ప్రజానీకం అంతా కూడా, బీసీ ఓటర్స్ అంతా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో కులగణన చేయకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవాలన్న కుట్రతో ఉండడం వల్ల తెలంగాణలోని బీసీ సమాజం అంతా కూడా గొంతెత్తి అమరణ నిరాహార దీక్ష వరకు కూడా పోవడం జరిగింది. ఆ అమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో కులగణన ఉద్యమానికి బాగా ప్రాతినిధ్యం పెరిగింది. దీని మీద మనం మాట్లాడడానికి కులగణన మీద టి చిరంజీవులు గారు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, కులగణన ఉద్యమం అంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. దీని మీద మీరు జూలై 30వ తారీఖు నాడు తాజ్ కృష్ణ హోటల్లో పెద్ద సభ పెట్టినారు. అదొక టర్నింగ్ పాయింట్ ఉద్యమానికి. ఈ నిరాహార దీక్ష చేయడానికి కూడా అదొక టర్నింగ్ పాయింట్. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు పార్టిసిపేట్ చేయడానికి కూడా అదొక టర్నింగ్ పాయింట్గా ఉన్నది తాజ్ కృష్ణలో మీరు పెట్టిన మీటింగ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుందని అనుకుంటున్నారా, ఎట్లా అట్నే ఎన్నికలకు పోద్దని అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్ చూసినట్టయితే మనం ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో శాసనసభలో ఈ ఇష్యూ పైన డిస్కస్ చేశారు. సో మొదలు క్యాబినెట్ తీర్మానం చేసినారు ఫిబ్రవరిలో, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు. మార్చి 15 రోజు జీవో 26 అని ఒక జీవో 26 ఇచ్చి 150 కోట్లు కులగణనకు కేటాయించడం కూడా జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే కులగణన చేసి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 23 నుంచి 42% పెంచుతామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు రాగానే నిజంగానే పాపం ప్రోయాక్టివ్గా రోల్ తీసుకొని అసెంబ్లీ క్యాబినెట్ తీర్మానం జీవో ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. సో వారి నాయకుడేమో దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు కులగణన గురించి, అదేవిధంగా రిజర్వేషన్ల క్యాప్ ఏదైతే ఉందో 50% దాన్ని తొలగించడం గురించి, తర్వాత రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల పెంపుదల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడనేమో మరి వారి రాష్ట్ర ప్రభుత్వం ఇంకో విధంగా బిహేవ్ చేస్తుంది. ఈ మధ్యనే మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా బీహార్లో స్టేట్మెంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, మీరు దేశమంతా మాట్లాడడం కాదు, మొదలు మీరు అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో కులగణన చేసి మీరు ఆ రిజల్ట్ ప్రకటించండి, తర్వాత మీరు మిగతా ఇష్యూలు మాట్లాడండి అని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము కులగణన చేయాలంటే టైం తీసుకుంటుంది, అదేవిధంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోతే కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావు అని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి కులగణనకు పెద్ద టైం పట్టదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి మనం 2014 ఆగస్టు 19న చేసినాం, ఒక్క రోజులో చేసినాం. కాబట్టి మనకు ఆ చరిత్ర ఉంది, అట్లాంటి ప్రిపేర్నెస్ కూడా ఉంది. కాబట్టి కులగణనకు పెద్ద టైం పట్టదు.
కాకపోతే ఏంటంటే పాలకులకు ఆ సంకల్ప బలం లేదు. సో వాళ్ళు ఏదో ఒక అంశం మీద పోస్ట్పోన్ చేయాలని కూర్చున్నారు. రెండోది రిజర్వేషన్లు ఎట్లా బెంచ్ వస్తుంది? ఇవాళ సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది. ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% దాటదు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనే దాంట్లో కూడా మనకు మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు మోడలే తీసుకుంటే ఎప్పుడైతే ఇందిరా సహాని కేసులో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ దాటకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు రీట్రేట్ చేసిందో, ఏది బాలాజీ కేసు వర్సెస్ మైసూర్ కేసులో, సో అప్పుడు తమిళనాడు గవర్నమెంటు బిల్లు చేసి పార్లమెంటుకు పంపించి చట్టం చేయించారు. 76th అమెండ్మెంట్ చేశారు కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి రిజర్వేషన్ పెంచవచ్చు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడుతున్నారు. సార్ కాబట్టి ఇక్కడ చట్టం ఒక బిల్లు పాస్ చేసేసి కేంద్రానికి పంపించి అప్రూవల్ చేసుకొని రాష్ట్రపతి ఆమోద ముద్ర చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి చేయొచ్చు. లేదా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇష్యూ ఆల్రెడీ బీహార్ క్యాస్ట్ సెన్సస్ది పెండింగ్లో ఉంది. ఈ అక్టోబర్లో అది ఇష్యూ కూడా ఉంది. సో సుప్రీంకోర్టులో ఒకసారి సీలింగ్ పెట్టింది, పెంచారు, తగ్గరది ఏం లేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% పెంచలేరు వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా మార్చొచ్చు. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రిపేర్నెస్ చూస్తున్నట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా ఎలక్షన్స్కి పోవాలనేటువంటి మూడ్లో ఉన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా మేము మా తరఫున 42% మేము అంటే బీసీలకు జనరల్ దాంట్లో కూడా 15% ఎక్కువ ఇస్తాం, 20% ఎక్కువ ఇస్తామని చెప్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. చట్టబద్ధంగా రావాల్సింది రావాలని కోరుకుంటాం తప్ప ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మేము ఇస్తామంటే ఎట్లా? మీరు ఇచ్చేవచ్చు, ఇంకొక అతను జనరల్ క్యాండిడేట్ను పెడతాడు, దాన్ని ఏం చేస్తాం మనం అప్పుడు? సో అది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ కులగణన ఉద్యమం అనేది ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ మొదలేమో పెళ్లి నిశ్చయం చేసినారు అసెంబ్లీలో చేసి, వీళ్ళు రిజల్యూషన్ చేసి, తర్వాత పెళ్లి కార్డు వేసినారు జీవో ఇచ్చి, తీరా పెళ్లి జరుపుతామన్న టైంకు ఇప్పుడు మాకు టైం లేదని ఆ పెళ్లి పీటల మీకు పారిపోతే ఎట్లా చెప్పండి? అట్లా ఉంది పరిస్థితి. సో ప్రజలు కూడా ఏంటంటే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే ప్రతిసారి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు అన్ని రాజకీయ పార్టీలు. ఇవాళ కొత్త కాదు. ఈ కులగణన డిమాండ్ అనేది మనం చూసినట్టయితే 1931లో లాస్ట్ కులగణన జరిగింది. తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో జరగలేదు. బట్ 1951 నుంచే కులగణన డిమాండ్ ఉంది. వాస్తవానికి 1992లో ఇందిరా సహాని కేసు వచ్చిన తర్వాత 2001లో కులగణన జరగాల్సిన సందర్భం అంటే సెన్సస్ వచ్చినప్పుడు అప్పుడున్న సెన్సస్ కమిషనర్ స్పష్టంగా రాసిండు, మనం కులగణన చేయాలి, లేనట్టయితే ఇబ్బంది అవుతుందని. సెన్సస్ కమిషనర్ గుండా ఆయన రాస్తే కూడా వీళ్ళు ఒప్పుకోలేరు. అదేవిధంగా 2010లో పార్లమెంట్లో అన్ని పార్టీలు యునానిమస్గా కులగణన మీద ఒక రోజంతా డిస్కషన్ చేసి కులగణన తీర్మానం పాస్ చేశారు యునానిమస్గా. ఆ తర్వాత 2011లో కూడా వీళ్ళు అనౌన్స్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నెక్స్ట్ డే వెనక్కి వెళ్ళేశారు. అంటే ఆ రోజు వీరప్ప మొయిలీ గారు సోషల్ జస్టిస్ మినిస్టర్ అనౌన్స్ చేసినాడు, నెక్స్ట్ డే చిదంబరం గారు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయినారు. మేము సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని వేరే ఒక సెన్సస్ చేస్తామన్నారు. ఈ రోజు కూడా అది చేసి కూడా రిజల్ట్ డిక్లేర్ చేయాలి. 2018లో రాజ్నాథ్ సింగ్ గారు 2021 సెన్సస్లో మేము చేస్తామన్నారు. మళ్ళీ వారు వెనక్కిపోయినారు. సో ప్రతి పార్టీ ఏంటంటే ఎన్నికలు రాగానే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం రాగానే ఇంకో మాట. ఎన్నికలు రాగానే మేము బీసీలకు చేస్తాం అంటున్నారు. మళ్ళీ బీసీలు ఏంటంటే ఏరు దాటినాక తెప్ప వదిలేసిపోయినట్టే ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోతున్నారు. బీసీలు ఇప్పుడు ఈ విషయాన్ని గ్రహించుకున్నారు. గతంలో లాగా బీసీలు ఇప్పుడు ఏం లేరు. ఈరోజు బీసీ ఉద్యమాలు ఒక్కడో ఇద్దరో చేస్తే నడిచేది కాదు. ఈరోజు బీసీల్లో చైతన్యం వచ్చింది. ఉద్యమాలు ఎవరిది వారు స్వతంత్రంగా చేపడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసిన మొన్న వీరు బత్తిని సిద్ధేశ్వర్ గారు 12 రోజులు ఆమరణ నిరాదీక్ష చేశారు. అతనితో కూర్చున్నటువంటి సంజయ్ కుమార్ గారు ఒక 8 days ఉన్నారు. అతనికి కొంత హెల్త్ ప్రాబ్లం వచ్చి మానేసినాడు. సో ఈ రోజు కూడా చాపర్తి కుమార్, ఈ రోజు కూడా వరంగల్లో చాపర్తి కుమార్ గాడిగే గారు ఈరోజు 13వ రోజు కూడా కంటిన్యూ చేస్తారు. సో కాబట్టి ఉద్యమం అనేది తెలంగాణలో కొత్త కాదు. తెలంగాణ అంటేనే ఉద్యమాల కిల్ల. ఖచ్చితంగా తెలంగాణలో ఎవరికి వినేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమాలు ఎట్లా చేయాలి, ఎట్లా సాధించుకోవాలో తెలుసు. ఈ గడ్డ మీద అనేక ఉద్యమాలు జరిగినాయి. సాయుధ తెలంగాణ పోరాటం నుంచి పట్టుకుంటే ములికి, నానుములికి, తెలంగాణ తొలి దశ, మన మావోయిస్టు ఉద్యమాలు, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన, ఇవన్నీ జరిగినటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి బీసీలు ఇప్పుడు ఊరుకునేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61% బీసీలు ఉన్నారు ఇక్కడ, 61%. కాబట్టి 61% బీసీలు అంటే 4 కోట్ల జనాభాలో 2.5 కోట్ల జనాభా బీసీ జనాభా. మరి వాళ్ళని ఈరోజు మనం ఎట్లా అప్పీల్ చేస్తారనేది పాలకులు గమనించాలి. సో వాళ్ళు మేము చేయము, మేము మొండిగా పోతాం అనుకుంటే ప్రజలే దానికి సమాధానం చెప్తారు, తీర్పు చెప్తారు. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి,
ఇది అంతా కూడా మీరు గమనిస్తున్నారు, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన కొరకు బీసీ సంఘాలతో మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. అట్లనే హైదరాబాద్లో కూడా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నిర్వహించే సదస్సుల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కులగణన ఈ ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటున్నారా, లేకుంటే ఆ కులాలకు చెక్కుపడుతుందని భయంతో ఆగుతుంది ఆ కులగణన? ఈ పార్టీలు ఎట్లా తయారైనాయి అంటే ఎలక్షన్ ఇష్యూ కింద ఈ బీసీ రిజర్వేషన్లు కానీ కులగణనలు కానీ వాడుకోవటం, ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు ఎన్నికలు కాగానే మర్చిపోవటం అనేది జరిగింది. బీసీల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బీసీలు సంఘటితంగా పోరాటం చేయకపోవడం అనేది ప్రధానమైన కారణం. ఈ రోజున తెలంగాణలో దానికి భిన్నంగా బీసీ బిల్లు ఉద్యమిస్తున్నారు. నేను కూడా మొన్న గాంధీ హాస్పిటల్లో అమరణ నిరాహార చేస్తున్నటువంటి సిద్ధేశ్వర్ గారిని పరామర్శించడం జరిగింది. విరమింప కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నా. వీటిని స్ఫూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున తెలంగాణలో మంచి స్పందన వస్తుంది. తెలంగాణ ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు ఉద్యమాలకి స్ఫూర్తి అయినటువంటి రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంది. దాన్ని ముందే మేము పసిగట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. అలానే ఇప్పుడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క రోజున కార్యక్రమాన్ని బీసీలతో నిర్వహిస్తున్నాం. బీసీలకు చెప్తున్నాం, అటు కమ్మ రెడ్డి కులాలు ఎలా మన అసెంబ్లీ స్థానాలని దోపిడీ చేస్తున్నాయో చెప్తున్నాం. యాదవులు గౌడ్లు కలిపి 114 ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఇది మా ప్రోగ్రామ్, మీరు చూస్తున్నారు వ్యూవర్స్, ప్లీజ్ సీ ద ప్రోగ్రామ్. వీఆర్ కండక్టింగ్ వేరియస్ మీటింగ్స్. శ్రీకాకుళంలో ఈ 10వ తారీఖు నాడు 11వ తారీఖు నాడు శ్రీకాకుళం, వైజాగ్, అట్లానే రాష్ట్రం మొత్తం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అట్లానే చిత్తూరులో కూడా, తిరుపతి నిన్న మొన్న కార్యక్రమాలు నిర్వహించాం. బీసీల నుంచి మంచి స్పందన వస్తుంది. అలాగే ఉద్యోగుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. బహుశా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో మనకి తెలంగాణలో అది అంటుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బీసీ నాయకులను కూడా మేము అక్కడ ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి వాళ్ళ నాయకత్వ పటిమని ఆంధ్రప్రదేశ్లో చూపించాలని చెప్పి కూడా అనుకుంటున్నాం. అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ వెనక్కి పోతే మనం చూసినట్లయితే ప్రతి పార్టీ కూడా బీసీల వైపు చిన్న చూపే చూసింది. ఇది ఎప్పుడో మహాత్ముడు మన జ్యోతిబా పూలే ఆయన గమనించాడు. ఆయన దాదాపుగా 176 సంవత్సరాల క్రితమే ఆయన బీసీల గురించి ఆలోచించాడు. బీసీల గురించి, స్త్రీల గురించి ఆలోచించినటువంటి మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే. ఆయన 1848లో నిజంగా చెప్పాలంటే ఈ బీసీ జాతులకు నిజమైన స్వాతంత్రం కోసం ప్రథమ స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తి మన జ్యోతిబా పూలే. మనం ఈ 1857లో మా సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పుకుంటాం. నిజమే, అది 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం. 1947లో మనకి నిజంగా స్వాతంత్రం రావటం, ఈ రెండు నిజాలే. కానీ బీసీలు ఎలా అయితే వెనకబడి తరగతులు అంటున్నారో అలానే వెనకబడిపోయి ఉన్నారు. ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది. ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది. మనతో ఇప్పుడు ఓబీసీ స్టూడెంట్స్, మన నాయకురాలు ఉన్నారు, వారు కూడా ఉన్నారు. మరి ఓబీసీ యూనివర్సిటీల్లో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ నెల 14వ తారీఖు నాడు సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఈ పెద్ద ఎత్తున దేశంలో కూడా ఈ బీసీ ఉద్యమం అనేది సాగుతూ ఉంది. ఒకటే బీసీలు అందరూ గమనించాల్సింది ఏంటంటే, మన సీట్లను కొల్లగొట్టేది ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కమ్మలైతే, తెలంగాణలో రెడ్డి వెలమ కమ్మలు ఈ ముగ్గురు దోపిడీ చేస్తున్నారు అసెంబ్లీలో సీట్లని. 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణలో 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. తీరా చూస్తే యాదవులు కానీ గౌడ్లు కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో 114 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఇదే కనుక మనం రెడ్డి, కమ్మ, తర్వాత వెలమ ఈ వీళ్ళని చూసుకున్నట్టయితే దాదాపుగా 1500 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇక్కడ చూస్తే దాదాపుగా 800 పైచిలకు ఎమ్మెల్యేలు అయ్యారు ఏది మన తెలంగాణలో. సో ఈ అన్యాయాన్ని ప్రజలకి బీసీ సంఘాల ద్వారా, మరి స్టూడెంట్ సంఘాల ద్వారా,
మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం చెప్పాలి. చెప్పినప్పుడు ఎప్పుడైతే రాజకీయంగా మనం అసెంబ్లీలో స్థానాన్ని సంపాదిస్తామో మనకి కావాల్సినటువంటి బీసీలకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఏ విద్యా ఉద్యోగ కార్యక్రమాలు కానీ సజావుగా సాగాలి అంటే బీసీలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు అమలు కావాలంటే ప్రభుత్వంలో పాత్ర లేకుండా మనకి సాధ్యం కాదు. కాబట్టి బీసీలందరూ గమనించాలి. జ్యోతిబా పూలే స్ఫూర్తితో, అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. ఇది ఎక్కడ వాళ్ళు అక్కడే, ఎలా వీలైతే అలా ఉద్యమం చేపట్టాలి. ఎంప్లాయీస్ కూడా దీనికి ముందు రావాలి. మేము ఎంప్లాయీస్ అందరూ కూడా ఇటువంటి ఉద్యమానికి తమ వంతుగా ఏదో ఒక రూపంలో వాళ్ళు ఫైనాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాలి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అసంతృప్తి ఉన్నారు. అటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇటు ఆంధ్ర యూనివర్సిటీ కానీ చాలా చోట్ల విపరీతమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్తో ఈ అసంతృప్తితో ఉన్నారు. ఈ బీసీల రిజర్వేషన్కి వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా ఈ రోజున మనకి ఈడబ్ల్యూఎస్ అని చెప్పి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పి 10% రిజర్వేషన్స్ ఇచ్చి అక్కడ కూడా ఉద్యోగాల దోపిడీ సాగుతూ ఉంది. తక్కువ మెరిట్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఉద్యోగులకి, విద్యార్థులకి, అభ్యర్థులకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కువ మెరిట్ ఉన్నటువంటి బీసీలకు కూడా ఈ రోజున ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే ఈ రోజున భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సీరియస్గా ఉన్నాయి పరిస్థితులు. ఇది ప్రభుత్వాలు నిద్ర మేల్కోవాలి, అధికారాన్ని పంచాలి. ఈ సమస్యలన్నిటి ఎడలా కూడా వాళ్ళు ఉద్యమించాలి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ స్థానిక సంస్థలకి 42%, మనం 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దాని అమలు దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చెప్తుంది, కానీ ఇటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఏమీ వాళ్ళు దాని గురించి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే బీజేపీలో ఉన్నటువంటి ప్రభుత్వం ముందు చేసేట్టు కనపడలే. అయితే ఆర్ఎస్ఎస్ ఈ మధ్య చేద్దాం అనే ఉద్దేశంతో ఒక చిన్న మాట వాళ్ళు లూజ్గా వదిలారు, లీక్ ఇచ్చారు. ఆ లీక్ను బట్టి మరి బీజేపీ ప్రభుత్వం చేస్తుందా, మరి చేస్తున్నట్టయితే బీహార్లో ఎందుకు కులగణనకు సంబంధించినటువంటి ఏవైతే ఉత్తర్వులు ఇచ్చారో వాటిని అమలు చేయటానికి మరి సుప్రీంకోర్టులో చొరవ తీసుకుని ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేయట్లేదు? మరి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఢిల్లీలో పనిచేయలేదో కూటమి ప్రభుత్వం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కులగణన ఎలా చేపడుతుంది? అందుకే ఈ ప్రభుత్వాలని బీసీలు నమ్మేటట్టే లేరు. అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ, ఏ పార్టీని కూడా ఈ రోజున బీసీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. 2029 మెయిన్ ఎలక్షన్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో బీసీలు అందరూ కూడా ఏ చర్యలైతే తీసుకొని ప్రభుత్వాలని ఆ స్థానిక సంస్థల్లో గట్టిగా ఓడించాలి. సో మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు పలకండి. దీని ద్వారా కూడా వాళ్ళకి అర్థమవుతుంది, బహుజన్ సమాజ్ పార్టీకి కనుక ఓట్లు వేసుకున్నట్టయితే అదొక ఇండికేటర్. ఈ రోజున సర్వేలు ఎట్లా చేస్తున్నారో అలానే అదొక ఇండికేటర్, ఒక రిఫరెండం లాగా తయారవుతుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లేసి ఈ ఏవైతే ప్రభుత్వాలు, అటు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లనే బీజేపీ ఢిల్లీలో వీళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. వసుమతి గారు, మీరు చెప్పండి. కులగణన ఉద్యమం చాలా పెద్ద ఎత్తున లేస్తున్న సందర్భంలో విద్యార్థి విభాగం మీరు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, అట్లనే తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు మీరు September 14 నుంచి యూనివర్సిటీలలో ఉద్యమం స్టార్ట్ చేయాలి, కులగణనకు మద్దతు కానీ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అంటే ఆల్ ఇండియా లెవెల్ చేస్తున్నారా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు పరిమితమా? లేదండి, ఇది మేము ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నాము. మా అసోసియేషన్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. అందులోనూ ముఖ్యంగా చెప్పాలి అంటే మా అసోసియేషన్ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కులగణన చేపట్టాలి అని ఎంతో పోరాడుతున్నాము. ఈ సంవత్సరం కూడా January 8వ తారీఖు కూడా మేము సత్యాగ్రహం చేశాము. కులగణన జరగాలి. ఎందుకు అంటే కులగణన జరిగినప్పుడే ఎంత శాతం మంది ఓబీసీలు ఉన్నారు, వారికి రావాల్సిన ఇటు విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, రావాల్సిన రిజర్వేషన్లతో పురోగతి సాధించగలుగుతాము అనేది మా ముఖ్య ఉద్దేశము. సార్ వాళ్ళు అన్నట్టుగాను ఇప్పుడు కూడా ఓబీసీ విద్యార్థులు కానివ్వండి, ఓటులు కానివ్వండి, ఒక ఓటు వేసే వరకే వాళ్ళకి
ఒక హక్కుని కలిగిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా తెలంగాణలో విద్యార్థి లోకం వల్ల మనం సాధించినవి ఎన్నో. అందులో తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులతోనే తెలంగాణను సాధించాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెప్టెంబర్ 14న సత్యాగ్రహం చేపడుతున్నాము. దీనికి వివిధ యూనివర్సిటీస్ నుంచి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, జేఎన్యూ యూనివర్సిటీ నుంచి కూడా, మనకి బీహార్ యూనివర్సిటీ నుంచి కూడా ఓబీసీలు వస్తున్నారు. అదేవిధంగా మా యూనివర్సిటీలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఓబీసీ విద్యార్థులందరూ కూడా ఐక్యమై ఆ రోజు సత్యాగ్రహం చేపడుతున్నాము. దాని ముఖ్య కారణం మన హక్కులని మనము పొందాలి అన్న ఒక ఉద్దేశంతో మనము చేస్తున్నాము. మరొక విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చాక ముందు అనుకున్నట్టుగా నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పాటు అనుకున్నాము. అందులో భాగంగా చూస్తే నియామకాలు ఎక్కడ అన్నవి ఇంకా చూడాలి. అందులోనూ ఓబీసీలు ఇంకా గత కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నాము, కానీ నోటిఫికేషన్స్ లేవు. ఇంకా చదువుతూనే ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలు? ఓబీసీలు ఒకప్పుడు చదువు లేదు అన్నారు, ఇప్పుడు విద్య అనేది మాకు హక్కుగా మేము సాధించుకొని యూనివర్సిటీ లెవెల్లో మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాము, అందులో సీట్లు సాధిస్తున్నాము, మా విద్యా అర్హతను మేము పెంచుకున్నాము. కానీ కులగణన జరగకుండా వారికి కావాల్సిన హక్కులని వాళ్ళు పొందలేరు అని మేము భావిస్తున్నాము. అందుకోసమనేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెప్టెంబర్ 14న సత్యాగ్రహ దీక్షని పూనుకున్నాము. ఒక వెరీ గుడ్, సంతోషం. సార్ చిరంజీవి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు కులగణన మీద విద్యార్థి లోకం కానీ అన్ని సెక్షన్స్, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఇవన్నీ ఊవెత్తున లెగిసి ముందుకు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే ఓవరాల్గా పొలిటికల్ పార్టీలు, మొన్న సార్ అన్నట్టు బీజేపీకి బాగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా ఇటీవల కులగణనకు మేము వ్యతిరేకం కాదని చెప్తున్నాయి. నిజంగా బీజేపీ పార్టీ కులగణనకు ఓకే ఉంటుందా సార్? ఈరోజు భారతదేశంలో కులగణన అనేది ఒక జాతీయ ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. ఎస్, వాస్తవానికి రాహుల్ గాంధీ గారు మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా చేశారు. కాబట్టి ఈరోజు ఏ పార్టీ అయినా కులగణన గురించి మాట్లాడకుండా ముందుకు పోయే పరిస్థితుల్లో లేదు. ఈరోజు బీహార్లో కులగణన చేశారు, రిజల్ట్స్ పెట్టారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈరోజు నేను బహుశా ఈరోజు రేపు బీహార్లో కూడా కులగణన మీద రాష్ట్ర బంద్ ఏదో పెట్టినట్టు కూడా నేను పేపర్లు ఎక్కడో చదివినాను. బట్ ఓకే. సో బీజేపీ పార్టీ 2018లో వాళ్ళ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 2021లో కులగణన చేస్తాము సెన్సస్తో పాటు అని. మరి ఎవరు చెప్పారు అది? ఇవాళ ఎందుకు రివర్స్ స్టాండ్ తీసుకుంటున్నారు? 2018లో ఎందుకు ఇచ్చారు లోక్సభలో స్టేట్మెంట్? 2010లో మీరు ఎందుకు పార్లమెంట్లో రిజల్యూషన్ పాస్ చేయించారు? సో మీరే కదా ఇప్పుడేమన్నంటే కులగణన చేస్తే దేశంలో డివిజివ్ ఫోర్సెస్ వస్తాయి. అరే దేశంలో కులగణన అంటే ఇప్పుడు కులగణన అనేది దేశంలో కొత్తది కాదు, అది పాక్షిక ట్రూత్. వాస్తవానికి నిన్ననో మొన్ననో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వీరు రాశారు, యోగేంద్ర సింగ్ బీహార్కు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్, 10 partial truths will become one truth అని. సో దాంట్లో ఇప్పుడు వాస్తవంగా కూడా గమనించినట్టయితే ఈ సెన్సస్ చేసినప్పుడు మనం కులగణన చేస్తున్నాం. 25% పీపుల్ కులగణన జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సో మనం అడుగుతున్నాం, మీరు ఎస్సీయా ఎస్టీయా? ఇతరుల ఎస్సీ అంటేనేమో మళ్ళీ సబ్ క్యాస్ట్ లేదని మళ్ళీ అడుగుతున్నాం, జాతి ఇంత అని రాస్తున్నాం సబ్ క్యాస్ట్లో. ఎస్టీ కూడా రాస్తున్నాం. ఇక రాయాల్సిందా, కాలం పెట్టాల్సింది ఒక ఓబీసీ కదా. సరే, ఈ మధ్య కాలంలో ఇంకొక వాదన తీసుకొచ్చి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు, ఏంటంటే ముస్లింలలో కూడా ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళది కూడా చేయాలన్నా. ఎస్, తప్పేమున్నది? వీళ్ళు ఈ దేశంలో కులం అనేది వాస్తవికత. సో కులం అనేది ప్రతి దాంట్లో పనిచేస్తుంది. ఇవాళ హిందువులను లేదు, ముస్లింలలో ఉంది, క్రిస్టియన్లలో ఉంది, సిక్కులలో ఉంది, జైన్స్లలో ఉంది, ప్లస్ ఇంకా బుద్ధిస్టులలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఏ కులంలో ఉన్నా, ఏ రిలీజియన్లో ఉన్నా మీరు చేయండి, కాదనేది ఎవరు అర్థం లేదు. కాకపోతే దానికి కావాల్సినట్టు అప్రోప్రియేట్ ఫార్మేట్ డిజైన్ చేయాలి. అందులో పెద్దగా మార్పులు చేర్పులు కూడా అవసరం లేదు. మినిమం కాలమ్స్ పెట్టేస్తే సరిపోతుంది. సో డెఫినెట్గా చేయడానికి ఆస్కారం ఉంది. బీజేపీ కూడా ఇప్పుడు 2027లో ఈ దేశంలో మళ్ళీ మనకు డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ జరగాలి. ఉమెన్ రిజర్వేషన్ 33% వచ్చే దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి మరి నీకు సెన్సస్ లేటెస్ట్ రిపోర్ట్ కావాల్సి వస్తుంది, లేదంటే 2011 సెన్సస్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో 2026-27లోనూ మళ్ళీ సెన్సస్ జరుగుద్ది. 2026లో జరిగితే 27లో చేయడానికి వీలు ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఇంకా కులగణన ఉద్యమాలు పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా
ప్రభుత్వాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కులగణన అనేది ఇంతకుముందు చెప్పారు ఎందుకు చేస్తున్నాను. బేసికల్గా మనం ఏమంటున్నాం 3 Rs. కులగణన జరగాల్సింది 3 Rs. ఏంటి? ఫస్ట్ రికగ్నేషన్. ఎస్, నా పాపులేషన్ ఎంత ఉంది, నేను ఎంతున్నా, నాకేమొస్తుంది, నేను ఎక్కడ కోల్పోయినా, సో అది రికగ్నేషన్ నాకు కావాలి. రెండోది నాది రిప్రజెంటేషన్. నేను గవర్నమెంట్లో నా రోల్ ఏంటి, నేను పాలనలో ఉండాలన్నా వద్దా, నాకు ఈ దేశం డెమోక్రసీలో పాల్గొనే హక్కు లేదా, సో నేను ఉద్యోగాల్లో, విద్యలో, పరిపాలనలో నేను భాగస్వామ్యం కావద్దా. మూడోది రిసోర్స్ అలొకేషన్. నాకు నా జనాభా ప్రకారం నాకు రిసోర్స్ అలొకేట్ చేయండి, నా ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. సో దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ నౌ. ఇవాళ సార్ చెప్పారు మన పూర్ణచంద్రరావు గారు, తెలంగాణలో మీరు చూస్తే ఇప్పుడున్న అసెంబ్లీలో 5% ఉన్న కులాలు మొత్తం కలిపితే తెలంగాణలో రెడ్డి, వెల్మ, కమ్మ కలిపితే 5%కి మించలేరు పాపులేషన్. అసెంబ్లీలో తీసుకుంటే రెడ్డిస్ 43 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, తర్వాత వెల్మాసు 13 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 4 కమ్మాస్ ఉన్నారు, మొత్తం 60 మంది. 119 మందిలో 60 అంటే 50% కానీ ఎక్కువ ఉన్నారు. నేను చెప్పేది ఓన్లీ 5%. అదే బీసీలోకి వచ్చేస్తే 61% జనాభా ఉన్నారు. సరే, హిందూ బీసీలు అంటే 51%. 51% హిందూ బీసీ జనాభా తీసుకుంటే మనము 19 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. అంటే మరి ఎట్లాంటి డెమోక్రసీ ఇది? డెమోక్రసీ అంటే అందరు ప్రజలు సమానంగా పాల్గొనాలి, అందరికీ సమానంగా పాల్గొనే హక్కు ఉండాలి. కొద్దిమంది దాన్ని క్యాప్చర్ చేసుకుంటే ఎట్లా? సో ఇప్పటి వరకు కూడా బీసీలకు వారు ఇంతకుముందు చెప్పిన డెమోక్రసీ అనేది బీసీలకు రాలే, యాక్చువల్లీ భారతదేశంకి వచ్చింది కానీ పార్షియల్ డెమోక్రసీ ఓన్లీ పీపుల్ హవ్ గాట్. సో ఇండిపెండెన్స్ ఇండియాకు వచ్చి ఉండొచ్చు, బట్ తెలంగాణ భారత యూనియన్లో కలవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ బీసీలకు మటుకు ఇప్పటి వరకు కూడా పార్షియల్ ఇండిపెండెన్స్, పార్షియల్ డెమోక్రసీ అనేది చెప్పక తప్పదు. అందుకనే బీసీలు వాళ్ళు తెలుసుకున్నారు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, సో ఆ నష్టాన్ని మేము ఎట్లా నివారించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి. అందుకనే ఖచ్చితంగా బీసీ సంఘాలు కూడా ఈరోజు ఉద్యమిస్తున్నాయి. తెలంగాణ మొదటి నుంచి కూడా నేను ఇంతకుముందు చెప్పిన ఉద్యమాల గడ్డ, ఇక్కడ ఉద్యమాలకి ఏం కొరత లేదు. సో ఎవ్రీ 10-15 years ఒక ఉద్యమం వస్తుంటే ఉంటుంది. కాబట్టి మరి ఈసారి బీసీ ఉద్యమానికి రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ప్రజలు కూడా అట్లానే స్పందిస్తున్నారు. సో మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కులగణన పైన చర్చ జరుగుతుంది. మీరు అన్న ప్రశ్నకు ఖచ్చితంగా కులగణన ఈ దేశంలో జరిగే అవకాశం ఉందని నేను మాత్రం నమ్ముతున్నాను. సార్, ఒక చిన్న ఇంటర్వ్యూ. బ్రిటిష్ వారు కులగణన చేసినప్పుడు సబ్ కాస్ట్ వైజ్ చేసినారా, ఓన్లీ బీసీఎస్? లేదు, అప్పుడు బీసీ అనే పదమే లేదు. యాక్చువల్గా బీసీ అనేది 1951 నుంచి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు డిప్రెస్డ్ క్యాస్ట్లను ఉండేది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. అయితే బ్రిటిష్ వాళ్ళు ప్రతి కులంది చేశారు అది. సో 1881 నుంచి 1931 వరకు అన్ని కులాలు మొత్తం ఈ దేశంలో, ఇంక్లూడింగ్ మనం నైజాం స్టేట్, మనం ఉన్నది నైజాం స్టేట్, నైజాంలో కూడా 1881 నుంచి 1931 వరకు కూడా కులగణన చేసినారు. ఒక్కొక్క కులం మీద ఒక్కొక్క మంచి బుక్ వాళ్ళు పబ్లిష్ చేసినారు. ఈరోజు నేను రెవెన్యూ ఆఫీసర్గా ఉన్నప్పుడు కొన్ని కులాల గురించి చర్చ వచ్చినప్పుడు, అంటే కులం పేరు నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఆ కులం డాటా అయిందని నేను తీసినప్పుడు 1931 గజెట్ తీసుకొని నేను ఫైనల్ చేశాను. వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు. సో ఆ విధంగా మనకు బ్రిటిష్ గవర్నమెంటే కాదు, నైజాం స్టేట్లో కూడా కులగణన క్యాస్ట్ వైజ్గా చేస్తున్నారు. అయితే క్యాస్ట్ వైజ్ చేయబట్టే కొన్ని కులాలు ఈరోజు మంచి ఆర్థికంగా అభివృద్ధి అయినాయి. అవును. అది పూర్ణచంద్ర గారు, బ్రిటిష్ వాళ్ళే కులాల వారీగా కులగణన చేసిన తర్వాత మనం స్వతంత్రం తెచ్చుకొని, అది పార్షియలా వాట్ ఎవర్ ఇట్, మనం ఎందుకు ఈ పాలక వర్గాలు కులగణన మీద ఇంతగానం కష్టపెడుతున్న బ్యాక్వర్డ్ క్లాస్ సమాజం? ఇప్పుడు బ్రిటిష్ వాడు తను పాలన పటిష్టంగా జరగాలంటే ఈ మతం గురించి తెలుసుకున్నాడు, ప్రాంతం గురించి తెలుసుకున్నాడు, ఈ అడవుల్ని సర్వేలు చేశారు, మైన్స్ సర్వేలు చేశారు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ అన్నీ వాళ్ళ కాలంలో చేసినవి, అంతే. రైళ్ల నెట్వర్క్ అంతా వాళ్ళ కాలంలో చేసింది దాదాపుగా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇందులో పటిష్టమైన పాలన అందించాలంటే వాళ్ళకి అర్థమైంది కులమే బేసిక్ థింగ్ ఫర్ ఇండియన్స్ అని. అసలు కులం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేని కులం ఇక్కడ మాత్రమే ఉంది. ఇది చాలా పటిష్టమైంది. ఒక గ్రామాన్ని ఏలేది కులమే. గ్రామంలో కానీ మండలంలో కానీ కులం బలంగా ఉన్న చోట పోలీస్ స్టేషన్లు అక్కర్లే, ఎందుకంటే వాళ్ళే పోలీసులుగా వ్యవహరిస్తారు.
ఎప్పుడైతే మనం ఒక పోలీస్ స్టేషన్ పెడతామో అప్పుడు ఈ చట్ట ప్రకారం బాధితులు కనుక పోలీస్ స్టేషన్కి వస్తే ఏ కులాల నియంత్రణలో అయితే ఆ మండలం ఆ విలేజ్ ఉందో వాళ్ళ పట్టు తప్పిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే కులం చేతుల్లోనే గ్రామం కానీ మండలం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ ఉంది అని వాళ్ళు గమనించారు. కాబట్టి ఆ కులాల సంగతి తెలుసుకుందామని చెప్పి క్యాస్ట్ సెన్సెస్ అనేది వాళ్ళు తయారు చేశారు. ప్రతి ఒక్క కులం నంబరు తెలుసుకోవటానికి, అలవాట్లు తెలుసుకోవటానికి, ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవటానికి అన్నిటికీ వాళ్ళు వాడుకున్నారు. అయితే స్వాతంత్ర్యం వచ్చినాక మరి వీళ్ళు చేయటానికి ఏంటంటే ఈ కులస్తుల చేతిలోనే కదా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రాహ్మణులనే ఎగ్జాంపుల్ తీసుకుందామండి, కాయస్థలను ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు అటు స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ చాలదన్నట్టు 1925లో హిందూ మతవాదాన్ని నిలుపుకోవటం కోసం ఆర్ఎస్ఎస్ను పెట్టారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజుల దగ్గర దివాంజీలుగా, ఇప్పుడు బరోడా మహారాజు కానీ వేరే మంత్రులుగా ఉన్నది కూడా ఈ బ్రాహ్మలు, కాయస్థలు, వైశ్యులే. అదే కాకుండా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఐసిఎస్ అధికారులుగా కానీ ఐపీ అధికారులు కానీ ఉన్నది ఎవరు? రాజవంశీకులు, ఈ బలమైన కులాలకు చెందిన వాళ్ళు. అదే కదా మీకు తమిళనాడులో జరిగింది. తమిళనాడులో బ్రాహ్మల యొక్క ఆధిపత్యం పెరగటం వల్లనే కదా పెరియార్ ఉద్యమం చేపట్టాడు. బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ సమయంలో ఏం చేశాడు? ఆయన గమనించాడు బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ కావాలని ఆయన పోరాడాడు. 84% రిజర్వేషన్ 1921లోనే వచ్చింది. అంతకుముందు సాహు మహారాజ్ కూడా ఆయన బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. సో స్వాతంత్ర్యం వచ్చినాక మనం ముఖ్యంగా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గిపోయింది. అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు సీఎంగా ఉన్నాడు, ఇక్కడ బూర్గుల రామకృష్ణరావు ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరినే కాదని రెడ్ల ఆధిపత్యంలోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది. సో మరి రెడ్లు రాజ్యం వెళ్తున్నప్పుడు నెహ్రూ ఒక రెడ్డిని మార్చి ఒక ఎస్సీని దళిత ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి చూశాడు ఆయన. ఎవరు? దామోదరం సంజయ్ చేసినప్పుడు ఆయన నిలపలేకపోయాడు. దామోదరం సంజయ్ గారి హయాంలోనే మనకు బీసీల రిజర్వేషన్లు ఇవ్వటానికి బీజం పడింది. అయితే ఆ సమయంలో ఆయన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ గెలుస్తుంది. గెలిచినప్పటికీ కూడా ఆ సీఎంని ఆయన ఉంచకుండా నీలం సంజయ్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నెహ్రూ అపాయింట్ చేయాల్సి వచ్చింది అని అంటే అర్థం ఏంటి? నెహ్రూ కూడా ఈ కులాల బారిన పడ్డాడు. తన రాజకీయంలో తన వరకు తను ప్రైమ్ మినిస్టర్గా ఉండాలంటే ఈ కులాలను కాదనలేని పరిస్థితి, ఈ రెడ్డి కులాన్ని కాదనలేను. అలానే ఇందిరాగాంధీ కూడా ఆమె కాలంలో కూడా తన పదవి నిలుపుకోవాలంటే, కాంగ్రెస్లో ఆధిపత్యం ఉండాలంటే ఖచ్చితంగా ఈ రెడ్డి కులాన్ని కాదనలేని పరిస్థితి. అందుకని చెప్పి మండల్ కమిషన్ నివేదిక ఇచ్చినా కానీ దాని మీద చర్య తీసుకోవాలి. మనం అదొక్కటే ముగింపులో శివశంకర్ గారి విషయాలన్నీ వివరంగా రాశారు. సో ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏమైపోయింది మీకు? ఈ ఎప్పుడైతే విపి సింగ్ గవర్నమెంట్ వచ్చిందో మండల్ కమిషన్ ఉద్యమం ఓ పక్కన చేస్తుంటే ఇంకో పక్కన మండల్ కమండల్ అని చెప్పి బీజేపీ స్టార్ట్ చేసింది. మరి బీజేపీ పార్టీ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? బ్రాహ్మలు, బనియాల పార్టీ. మరి వేరే రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి డామినెంట్ కమ్యూనిటీ క్యాస్ట్ ఏది ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే పార్టీ. అందువల్ల ఈ కులాలు, పెద్ద కులాలు ఎప్పుడైతే వెళ్తున్నాయో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, వాళ్ళు కులాల సంఖ్యని జనగణన వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. బ్రిటిష్ వాళ్ళ పట్టు కోసం వాళ్ళు చేశారు. వీళ్ళకి ఏంటంటే పట్టు పోతుందని చేయదన్నమాట. ఇది దీంట్లో ఏం పెద్ద చిత్రమైన విషయం లేదు. సో రేపు అందువల్ల ఈ రకమైన కార్యక్రమాలు సాగుతున్నాయి కాబట్టి ప్రజలు గమనించాలా ఎవరు అసెంబ్లీ మొత్తం ఏ కులంతో నిండింది. 16% బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో, కానీ 60% మంది బీసీలు ఉంటారు ఇక్కడ. 3% ఉన్న, ఇందాక చెప్పినట్టు మన చిరంజీవులు గారు చెప్పినట్టు 3 కన్నా తక్కువ శాతం ఉన్న రెడ్లు ఇక్కడ 33% మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 4-5% ఉన్నటువంటి రెడ్లు 23% ఉన్నారు. 4% కన్నా తక్కువనో కొంచెం ఎక్కువనో ఉన్నటువంటి కమ్మలు 19% ఎమ్మెల్యేలుగా ఉన్నారు. చూడండి అసలు. ఎందుకనే ఈ ఆధిపత్యం అనేది కనుక మన వాళ్ళకి అర్థం కాకపోతే, బీసీలకు అర్థం కాకపోతే, బీసీ స్టూడెంట్స్ ఉద్యమించాలి. ఎందుకంటే రేపొద్దున ఈ దేశం బాగుపడాలంటే బీసీలు ఎప్పుడైతే అసెంబ్లీలోకి వస్తారో అప్పుడే సంపద అనేది పంచటం అనేది జరుగుతుంది.
లేకపోతే ఈ ఎకనామిక్ డిస్పారిటీస్ ఇంకా తీవ్రంగా పెరిగిపోతాయి. బీసీలు అసలు ఎందుకు కొరగాకుండా పోతారు. కాబట్టి ఖచ్చితంగా అటు స్టూడెంట్స్ కానీ, ఇటు ఎంప్లాయీస్ కానీ, పౌరులు కానీ, ఈవెన్ రిటైర్డ్ బీసీ ఉద్యోగులు కూడా ఆలోచించి ఇది భారత ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నమాట. బీసీలను కనుక ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా ముప్పు ఎవరికంటే డబ్బున్న వాళ్ళకే ముప్పు. వీళ్ళు మరింత పేదలైతే ఎవరికే నష్టం అండి. పేదలుంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్గా నేను చూసింది ఏంటి, ఎవరు క్రైమ్ ఎక్కువ చేస్తాడు, ఎవరైతే పవర్టీతో సతమతం అవుతాడో, పవర్టీ వల్లనే కదా నక్సలిజం వచ్చింది, పవర్టీ వల్లనే కదా రేపొద్దున ఒక ముస్లిం తీవ్రవాది తయారయ్యేది. ఎవరు సూసైడ్ బాంబర్గా ఎవరు ఉంటాడు, డబ్బున్నవాడు ఎవడన్నా సూసైడ్ బాంబర్ అవుతాడా? కాడు. అందువలన ఆయుధాలు పట్టుకుని విప్లవాలు చేస్తారా? చేయరు. డబ్బున్న వాళ్ళ మీదకే చేసేది ఎవరో డబ్బు లేనివాడే. కాబట్టి పేదలు అధికమైనటువంటి పేదలు కనుక ఉన్నట్టయితే ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, అక్కడున్న ప్రజాస్వామ్యానికి ముప్పు. కాబట్టి విఘ్నతతో అయినా సరే ఈ పెద్ద కులాలు వ్యవహరించాలి. అంతేగాని వాళ్ళదేదో గుంజుకున్నట్టు ఫీల్ అయిపోయి, వాళ్ళని విమర్శిస్తున్నట్టు బాధపడిపోయి, వీళ్ళని ఎలా అణిచివేయాలా, ఏ రకంగా చేయాలా అనే ధోరణితో మాత్రం ప్రవర్తిస్తే అది ఇంకో మాటలో చెప్తా నేను, మీరు ఒక నిమిషం తీసుకుంటాను ఈ విషయంలో, అది వాళ్ళకే నష్టం. ఇప్పుడు డబ్బున్నవాడు చుట్టుపక్కల పేదవాళ్ళని పెట్టుకుంటే అతనికి రక్షణ ఎక్కడ దొరుకుతుందండి? అని నేనేమంటానంటే మీకున్నటువంటి మీ రక్షణ కోసమైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాడు. నీ చుట్టూ ఉన్న వాడిని మంచిగా చూస్తే నువ్వు నీ స్వార్థంతో అయినా సరే నువ్వు వీళ్ళని చూడాల్సిన అవసరం ఉంది. అధికారాన్ని పంచాల్సిన అవసరం ఉంది. నేను బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రైమ్ మినిస్టర్ కాదు ఇక్కడ కావాల్సింది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో బీసీ నాయకులు జనాభా తామాషా పద్ధతిలో ఉండాలి. ఎక్కడికక్కడే నాయకుడు ఉంటే, ఎక్కడికక్కడే డెవలప్ అయితే గనక ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పరిడ వెళ్తుంది. లేకపోతే ఇది దేర్ విల్ బి డెమోక్రటిక్ డెఫిసిట్. ఇది పాక్షిక ప్రజాస్వామ్యం అవుతుంది. వసుమతి గారు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ తమ అనుభవాల్ని ఈనాడు కులగణన మీద బాగా వివరిస్తున్నారు కదా. విద్యార్థి దశ అంటే విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు కదా మీరు యూనివర్సిటీ లెవెల్లో. మీరు ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అంతా కూడా ఈ కులగణన మీద అవగాహన ఉందా వాళ్ళకు? చెప్పాలి అంటే ఇప్పటి కాలంలో ఉన్న విద్యార్థులకి కొంత అవగాహన వచ్చింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మంచి అవగాహన వచ్చింది. అంటే మన హక్కులను మనం కాపాడుకోవాలి అంటే సార్ వాళ్ళు చెప్పినట్టుగా మనం ప్రతినిధులుగా ఉండాలి. అదేవిధంగా విద్యార్థి లోకము ఎప్పుడైతే అడుగు పెడుతుందో ఇలాంటి మా సెంట్రల్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లో వాళ్ళ కులాల పైన, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి ఎంతో చక్కగా పరిశోధనలు చేయొచ్చు అని చెప్పేసి ఒక మంచి అవగాహనని కలిగి ఉంది. కానీ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనము విద్యార్థులు వారి హక్కుల గురించి వాళ్ళు ఇంకా బాగా తెలుసుకోగలుగుతారో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. సార్ చెప్పినట్టుగా రేపటి కాలంలో మన హక్కులను మనము సాధించుకోవాలి అంటే ఆ అధికారంలో మనము ఉంటే మనం ఇంకా చేసుకోవచ్చు. ఆ అధికారం కోసమైనా కానీ విద్యార్థులు వారికి కావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మేము చేస్తున్నట్టుగా సత్యాగ్రహం ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటున్నారు. ఒకప్పటితో పోలిస్తే మంచి అవగాహన వచ్చింది. ఓబీసీలలో ఐక్యత ఉండాలి అని చెప్పి అంటే సార్ చెప్పినట్టుగా ఓబీసీలకి మా హక్కులు మాకు కావాలి అంటున్నామే తప్ప ఇంకొకరి హక్కులని హరించాలి అన్న ఉద్దేశం లేదు. ఈ విషయంలో విద్యార్థుల్లో ఒక మంచి అవగాహన ఉంది. అంటే అంటున్నామని కాదు, ఈవెన్ ఓసీ విద్యార్థులు కూడా మా యొక్క ఈ సత్యాగ్రహానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, లేదు వాళ్ళు అడిగే దాంట్లో నిజాయితీ ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చాక వాళ్ళలో కూడా ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే ఎవరైతే వారి హక్కులను వాళ్ళు ఈ రిజర్వేషన్లతో పొందొచ్చు అన్న ఒక విషయాన్ని గురించి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఎవరి సపోర్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే జ్యోతిబా పులే స్టార్ట్ చేసిన మొదటి ఉద్యమమే మన ఓబీసీలో, అందులోనూ స్త్రీల గురించి మొదటి ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే. అలా మన కులగణన జరగడం వల్ల స్త్రీలలో కూడా 37% ఇవ్వాలి అంటే అసలు మనకు సైంటిఫిక్గా ఒక గణన, ఒక లెక్క ప్రకారం ఉంటేనే మనం సైంటిఫిక్ అప్రోచ్ అనేది చేయగలుగుతాం. మనకు నోటికి వచ్చినట్టుగా చెప్పడమో లేదా మీకు ఇంత శాతం ఇస్తాము రిజర్వేషన్ అంత శాతం ఇస్తాము అంటే ఉన్నామా ఇవ్వండి లేదా వద్దు అంతే. అంటే మన జనాభా ప్రకారము మనము రిజర్వేషన్లు సాధించుకోవాలి. ఎవరి దయాదాక్షిణ్యం మీద ఓబీసీలు బ్రతకాల్సిన అవసరం లేదు. కాబట్టి అది విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక
అన్ని వ్యవస్థల్లో కూడా మా హక్కులను మేము కాపాడుకోవాలి అంటే అది విద్యార్థి లోకం నుంచి మొదలవుతుంది కాబట్టి విద్యార్థులుగా మేము ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాము. సత్యాగ్రహము ద్వారా మరొకసారి ఈ ఉద్యమాన్ని అంటే జనాల్లో విద్యార్థి లోకము పూనుకుంటే ఎలా ఉంటుందో మరొకసారి తెలంగాణలో చూపించాలి అన్న ఒక సంకల్పంతో మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు, ఫైనల్గా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం, కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, వీటన్నిటి మీద బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రేపు తీసుకొని పోయే మీ కార్యక్రమాలు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బేసికల్గా మనం ఒక ఇంటలెక్చువల్ ఇన్పుట్ ఉద్యమానికి అందిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో బీసీ వాదం అనేది చాలా తక్కువ ఉంది. మనం గతంలో ఇప్పుడు చాలాసార్లు చెప్పాం, దళిత వాదం ఉంది, స్త్రీవాదం ఉంది, ప్రాంతీయ వాదం ఉంది, కానీ బీసీ వాదం లేదు. సో బీసీ వాదాన్ని డెవలప్ చేయడానికి మనం అంటే తోడ్పాటు చేయడంతో పాటు బీసీ సంఘాలు కూడా ఏ సంఘం మా సంఘం ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి. సో ఈ సంఘాలన్నింటినీ ఒక ఛత్రి కింద, ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చేసి మనం అందరినీ సమైక్యంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పోతూ ఉన్నాం. సో అదే విషయంలో కూడా మేము నిన్న అతన్ని ఆమరణ నిరాదీక్ష విరమింపజేసినాము. అదేవిధంగా మళ్ళీ ఫర్దర్ కార్యాచరణ గురించి కూడా మేము 8th రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎట్లా చేస్తే మనం ముందుకెళ్తాం బాగుంది. 8th రోజు మళ్ళీ ఒక మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ తర్వాత మేము ఫర్దర్గా ప్రోగ్రామ్ అనేది చాకౌట్ చేస్తాం. సార్ ఓకే సార్. పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి ఫైనల్గా ఇప్పుడున్న నేపథ్యం, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా కూడా కులగణన మీద అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం కూడా బయటకు వచ్చినాయి. అంటే ఇది ఎటువైపు అంటే కులగణన ఇప్పుడున్నటువంటి పొలిటికల్ పార్టీలు కానీ ఇంటలెక్చువల్స్ అంటే ఓసీ అగ్రకుల దోపిడి కులాల వీళ్ళంతా కానిస్తారా సార్? ఇదంతా వాళ్ళు కానివ్వకుండా ఉండటానికే చూస్తారు. కాకపోతే అది కానిస్తే వాళ్ళకే మంచిది. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తానండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక మాట ఆయన అన్నది, ఆయన ఇచ్చినటువంటిది ఏదైతే ఎస్సీలకు రిజర్వేషన్ అని పెట్టడం వలన, ఎస్టీలకు రిజర్వేషన్ ఉండటం వలన మెల్లిమెల్లిగా ఎప్పటికో 4-5 దశాబ్దాల తర్వాత బీసీలకు ఇవ్వటం వలన జరిగింది ఏంటంటే ఒక రకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకి ఒక దారి మళ్ళించాడు ఆయన. మళ్ళించడం వల్లనే శాంతి భద్రతలు ఉన్నాయి. ఇది ఇంకా ఎక్కువ కాలం ఈ ప్రజల్ని ఇలా కట్టడి చేయలేరు. మీరు అందుకే చూడండి ఎక్కడికక్కడ ఉద్యమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక మమతా ఏలుబడిలో ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉవ్వెత్తున ఎగిసిపోయింది. అంటే ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అలానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లలో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ప్రజలు ఓడించారు. ఇది చంద్రబాబుని గెలిపించింది కాదు. అలానే గతంలో చంద్రబాబుని 151 స్థానాల్లో ఓడించారు. ఇలా రీడ్ చేయాలి. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, మన జనరల్గా మేధావులు కూడా చంద్రబాబు ఈసారి గెలిచాడు, ఆయన చాలా రాజకీయ దురంధరుడు, చాణక్యుడు, అందుకే గెలిచాడు, బలమైన సామాజిక వర్గం ఉంది, 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచాడు అని అనుకుంటున్నారు. అంతకుముందు జగన్ కూడా చాలా పాదయాత్రలు చేశాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, సానుభూతి వచ్చింది, అయినప్పటికీ గెలిచాడు అని చెప్పి అది ఆయన గొప్పతనం ఈయన గొప్పతనం కింద చూపిస్తున్నారు. కానీ కాదది ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఉన్న ప్రభుత్వాన్ని దించుతుంది. అదే మనం ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా 240 సీట్లు రావడానికి కూడా ప్రజా వ్యతిరేకతే. అందువలన ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కువ రోజులు ఇంకా సీఎంలుగా ఉండే పరిస్థితి లేదు. ఎవరైనా సరే సీఎంగా 5 సంవత్సరాలు మాత్రమే ఉండే రోజులు, పీఎంగా 5 సంవత్సరాలు మాత్రమే ఉండే రోజులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడైనా సరే పాలకులు గమనించి ఈ ప్రజా వ్యతిరేకతని, ముఖ్యంగా బీసీలని అణిచివేతని దాన్ని కరెక్ట్ చేయడానికి కనుక మెజర్స్ తీసుకోకపోతే, అంబేద్కర్ ఏ రకంగా అయితే భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించాడో రిజర్వేషన్ల ద్వారా, అదే మాదిరిగా వీళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యాన్ని సమాజం మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, ఫైనల్గా వసుమతి గారు, కులగణన మీద మీ అభిప్రాయం ఫైనల్. కులగణన చేపడితేనే సైంటిఫిక్గా మనము ఏదైనా పని అంటే ఒక రిజర్వేషన్ అనే కాదు, ఎందులోనైనా కానీ వారి హక్కులను కులాల వారిగా చేసినప్పుడు వాళ్ళు విద్యలో ఎంతవరకు పురోగతిని సాధించారు, మరొకటి ఉద్యోగాలు ఎన్ని అవకాశాలు వచ్చాయి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకున్నప్పుడే మన ఓబీసీల ఐక్యత
ఈ ఈ సందర్భంగా మన ఓబీసీల ఐక్యత ముందుకు రావాలి. కులగణన ద్వారా మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాము. ఉద్యోగాల్లో కావచ్చు, నియామకాలు, విద్యా నియామకాలలో మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనేసి నా ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వారి కులాల గురించి వాళ్ళు పరిశోధనలు చేసే అవకాశము రిజర్వేషన్లు కల్పించడం వల్ల వస్తుంది అనేది నా ముఖ్య ఉద్దేశము. వారు మా యూనివర్సిటీస్ లాంటి యూనివర్సిటీస్లో అడుగు పెట్టినప్పుడు వారి కులాల గురించి ఏదైనా మాట్లాడాలి అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఎవిడెన్స్లు లేకుండా ఇంటెలెక్చువల్ పర్సన్స్తో మాట్లాడడానికి వీలుగా లేదు. కులగణన జరగడం ద్వారా వారి కులాల గురించి, వారికి రావాల్సిన హక్కుల గురించి ఎంతో చక్కగా మాట్లాడగలుగుతారు, వివరించగలుగుతారు. రాబోయే తరం వారికి కూడా మనము ఎక్కడ ఆగిపోయాము అని ఎవరి కులాల వారిగా వారికి తెలుస్తుంది. దానితో మనం ఏం చెయ్యాలి అంటే ఎప్పుడైనా అంతే కదండి, మనకు ఒక డేటా ఉంటే దాని ప్రకారంగా మనం ఏదైనా చేయగలుగుతాము. ఇంత పర్సంటేజ్లో మనం ఆగిపోయాము, అది విద్యలోనా, పారిశ్రామిక రంగంలోనా అనేసి. అలా కులగణన చేయడం వల్ల ఎవరు ఎంతవరకు చేశారు అనేది, ప్లస్ మనకు రావాల్సిన రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవడం గురించి. 7% రిజర్వేషన్ ఇంత ఓబీసీలు అంటే లేకపోయినా కానీ 50% కన్నా ఎక్కువనే తెలంగాణలో ఉన్నారు. కానీ 7% రిజర్వేషన్ ఎంత మటుకు మనకి సరిపోతుంది? అదేవిధంగా ఎన్సీఎల్ కూడా ఉంది. 27% రిజర్వేషన్ ఎంతవరకు సరిపోతుంది? అండ్ అదేవిధంగా ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీకి లేని ఎన్సీఎల్ ఓబీసీకి ఎందుకు అనేది నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరికి విద్యారంగంలో ముందుకు రాగలగాల్సిన అవసరం ఓబీసీలకు ఎంతనైనా ఉంది. ఆర్థికంగా ఉన్నప్పటికీ వాళ్ళు విద్యారంగంలో వెనుకబడిన వర్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో చెప్పాలి అంటే మా సామాజిక వర్గమైన యాదవుల వర్గంలో మాకు ఆర్థికంగా వాళ్ళు పశుపోషణతో ఉండొచ్చు, అంటే ఉన్న బీసీలలో. కానీ విద్యారంగంలో ఎంతవరకు ఉన్నారు? ఇప్పుడు ఆర్థికంగా నువ్వు ఎన్సీఎల్లో ఉన్నావు కాబట్టి నీకు విద్యార్హత లేదు అనడము అది కరెక్ట్ కాదు అనేది. ఇది ఇలాంటి విషయాల గురించి మేము సైంటిఫిక్గా ఒక ఎమ్మెల్యే అండ్ కొన్ని నియోజకవర్గాలలో, అంటే నేను తెలుసుకున్నంత వరకు కూడా కొన్ని నియోజకవర్గాలలో స్వాతంత్రం వచ్చి 1947లో, తర్వాత మనకు 1948లో తెలంగాణ నైజాం నుంచి కలిసినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఒక బీసీ ఎమ్మెల్యే కాలేని నియోజకవర్గాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ కలిగిన విషయం. అంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నాము? కులాలు కాదు అసలు, ఈ బీసీలలో ఉన్న 136 కులాలలో 110 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప దొక్కలేదు. 110 కులాలు ఒకటి. రెండోది, కులగణన అనేది భారతీయ సమాజానికి ఒక ఎక్స్రే. నేను ఇంతకుముందు మీకు రాసినటువంటిది, బీసీల అస్తిత్వం అనేది కులగణన పైన ఆధారపడి ఉంటుంది. మన సార్ ఎప్పుడు చెప్తారు, రాజకీయ అధికారం లేకపోతే అస్తిత్వం కోల్పోతామని. సో బీసీలు కూడా రాజకీయ అధికారం లేకపోతే అస్తిత్వం కోల్పోతారు. సో ఇక్కడ బీసీలు స్ట్రాంగ్గా ఉద్యమిస్తున్నారు కాబట్టి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, నాకు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ పెట్టారు. సో మన బీసీ సంఘాలు గత చాలా కాలం నుంచి ఉద్యమిస్తున్నాయి. మనకు కూడా ఒక లెటర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి రాసినాం బీసీకే పెట్టాలని. సో మొత్తానికి బీసీలు ఉద్యమిస్తే ఒక మంచి జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున, తర్వాత బీసీ సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మల్లన్నాను ఆయన తీసుకోవాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్నాను మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ బాధ్యత తీసుకుంటారని ఆశిద్దాం. ఈరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ కులాలకు చెక్ కులగణనతో అనే దాని మీద పార్టిసిపేట్ చేసిన టి చిరంజీవులు, ఐఏఎస్ రిటైర్డ్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ గారికి, మరియు డాక్టర్ జె పూర్ణచంద్ర గారు రిటైర్డ్ డీజీపీ బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్గా ఉన్నారు, వారికి కృతజ్ఞతలు. అలాగే వసుమతి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు పిహెచ్డీ చేస్తున్నారు. వారు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో కార్యక్రమం ద్వారా వచ్చే వారంలో కలుద్దాం.